కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. 2 సార్లు అధికారంలో ఉండి ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 13 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సోనియా గాంధీకి బహుమతి ఇస్తామన్నారు. గత 9.5 సంవత్సరాల నుంచి సర్ప్లస్ బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తుంగలో తొక్కి 4.5 కోట్ల ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగులను మోసం చేసినటువంటి పార్టీ, రైతులకు రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసినటువంటి పార్టీ, విద్యార్థులకు ట్యూషన్ ఫీజు లేకుండా విద్యార్థులను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే రకంగా ఏదైతే టీఎస్పీఎస్సీ రూపంలో నియామకాలు జరపాల్సినటువంటి విధానాన్ని 3 సార్లు రద్దు చేసి దేశానికే తెలంగాణ రాష్ట్రానికే మచ్చ తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటబోతే కోకొల్లలుగా బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైతే డిసెంబర్ 7వ తారీఖున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులు గడవక ముందే 2 హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ముందున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మర్చి అది ఓర్వలేక ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే మహిళలకు ఫ్రీగా ఉచిత ప్రయాణం చేపించి ఇప్పటి వరకు సుమారుగా 6,75,00,000 మంది ప్రయాణించినట్టుగా జీరో టికెట్ రూపంలో ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రయాణం చేసి ఇప్పటి వరకు 6,75,00,000 మంది ఈ రోజు వరకు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్టు మన తెలంగాణ సమాజంలో మనకందరూ కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అవాక్కులు చెవాక్కులు మాని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ అని మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను.